పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారం కలుగును గాక. దయగల సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మా అందరినీ కూడా సమావేశపరిచి మేమందరూ కూడా నీ బలాన్ని పొందుకోవటానికి ఈ జాగరణ ప్రార్థన మీరు ఏర్పాటు చేశారు. ఈ ప్రార్థన ద్వారా మేమందరం నీ బలాన్ని పొందుకుని నీకు సాక్షులుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈ పవిత్రమైన తపస్కాలాన్ని మీరు మాకు దయచేశారు. మేమందరం నీకు దగ్గర అవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ తపస్కారంలో మేము చేసే ప్రార్థనలో, మేము చేసే ఉపవాసాలు, మేము చేసే దాన ధర్మాలు, ఇవన్నీ కూడా నీకు మరింత మమ్మల్ని దగ్గర చేయాలని ప్రభు మాకు ఈ త్రివిధ కార్యాలు నేర్పిస్తూ ఉన్నారు. ఎవరు దూరమయ్యామో, ఎవరు నీకు దగ్గరయ్యామో నీకు తెలుసు ప్రభువా. దూరంగా ఉన్న మమ్మల్ని నీకు దగ్గర చేసుకోండి. ఇక్కడ ఉన్న మేము ఈ లోకంలో నీకు మించినటువంటి విలువైన ఏది కూడా ఈ లోకంలో లేదని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మరి ముఖ్యంగా ఈ 40 రోజులు ఎడతెగని ప్రార్థన చేసినటువంటి మా దీక్షాపరులు, మా విజయవాడ మేత్రాసులో ఉన్న దీక్షాపరులందరినీ పేరు పేరు చెప్పిన దీవించి, ఎంతో కష్టపడి దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలో ఈ రాత్రి జాగరణ ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరి మీద నీ ఆశీర్వాదాలు క్రమరించి ఈ ప్రార్థనలో మేమందరం నీ బలాన్ని పొందుకునే భాగ్యాన్ని ఇవ్వమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడతారు అందరూ. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తూ అభిషేకం చేయమయ్యా యేసురాజా. ఒక పాట పాడుకుందాం. అలాగే నిలబడి ఉంటే అభిషేకం చేయమయ్యా యేసురాజు అనేటువంటి పాట పాడి దేవునికి ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అభిషేకం చేయుమయ్యా యేసురాజా, ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేకం చేయుమయ్యా యేసురాజా. అది 2 చేతులు పైకెత్తుతారా? యేసురాజా, నా యేసురాజా, అభిషేకం చేయుమయ్యా యేసురాజా, అభిషేకం చేయుమయ్యా యేసురాజా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రాలు. యేసయ్యకు ఆరాధన. ఆ పరిశుద్ధుడైన తండ్రికి సదాకాలం స్తుతి ఆరాధన. అభిషేకం చేయుమయ్యా యేసురాజా. పాడదామా? అందరూ నన్ను అభిషేకం చేయుమయ్యా యేసురాజా, నన్ను అభిషేకం చేయుమయ్యా యేసురాజా, ఆత్మతో పరిశుద్ధాత్మతో, ఆత్మతో
పరిశుద్ధాత్మతో ఆత్మతో పరిశుద్ధాత్మతో ఆత్మతో పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకం చేయుమయ్య యేసురాజా నన్ను అభిషేకం చేయుమయ్యా యేసురాజా నన్ను అభిషేకం చేయుమయ్య యేసురాజా నన్ను అభిషేకం చేయుమయ్యా యేసురాజా యేసురాజా నా యేసురాజా యేసురాజా నా యేసురాజా యేసురాజా నా యేసురాజా యేసురాజా నా యేసురాజా అభిషేకం చేయుమయ్య యేసురాజా అభిషేకం చేయుమయ్య యేసురాజా అభిషేకం చేయుమయ్య యేసురాజా అభిషేకం చేయుమయ్య యేసురాజా ఆరాధన ఆరాధన యేసురాజా ఆరాధన ఆరాధన యేసురాజా ఆరాధన ఆరాధన యేసురాజా ఆరాధన ఆరాధన యేసురాజా దేవునికి స్తోత్రాలు. ఆయన బలమైన కృప మన మీదకి దిగిరావాలని ప్రభుని కోరుకుందామా. ప్రభు ఈరోజు ఈ ప్రాంగణంలో ఉన్న మా అందరి మీద నీ అభిషేకాన్ని కుమ్మరించాలి నాయన. నీ సన్నిధిలో ఉన్న మా మీద తగిన మా తండ్రి ఆత్మను కుమ్మరించి ప్రభు అభిషేకం చేయి నాయన. నీకే స్తోత్రాలు. అభిషేకం చేయుమయ్య యేసురాజా అందరూ పాడాలి. నన్ను అభిషేకం చేయుమయ్య యేసురాజా నన్ను అభిషేకం చేయుమయ్యా యేసురాజా శక్తితో దైవ శక్తితో శక్తితో దైవ శక్తితో శక్తితో దైవ శక్తితో శక్తితో దైవ శక్తితో నన్ను అభిషేకం చేయుమయ్య యేసురాజా నన్ను అభిషేకం చేయుమయ్యా యేసురాజా యేసురాజా నా 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 యేసురాజా అభిషేకం చేయుమయ్య యేసురాజా అభిషేకం చేయుమయ్యా యేసురాజా అభిషేకం చేయుమయ్య యేసురాజా అభిషేకం చేయుమయ్యా యేసురాజా ఆరాధన ఆరాధన యేసురాజా ఆరాధన ఆరాధన యేసురాజా ఆరాధన ఆరాధన యేసురాజా ఆరాధన ఆరాధన యేసురాజా స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం యేసురాజా స్తుతి స్తోత్రం యేసురాజా యేసురాజా నా యేసురాజా యేసురాజా నా యేసురాజా యేసురాజా నా యేసురాజా యేసురాజా నా యేసురాజా అభిషేకం చేయుమయ్య యేసురాజా అభిషేకం చేయుమయ్యా 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 యేసురాజా ప్రైజ్ ది లార్డ్ 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 అందరూ కూర్చుందాం ప్రియులరా. మత్తయి సువార్త 27వ అధ్యాయము
15వ వచనం నుండి 23వ వచనం వరకు వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందామా? పునీత మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 15వ వచనం నుండి 23వ వచనం వరకు. పండుగలలో ఎవరమ్మా? రైట్, ఒకసారి చదవండి ఒకసారి. పండుగలో జనులు కోరిన ఒక బందీని విడుదల చేయు ఆచారము రాష్ట్ర పాలకునకు కలదు. అప్పుడు అచట బరబ్బాయను ప్రసిద్ధికెక్కిన బందీ ఒకడు కలడు. ప్రజలందరూ గుమికూడి రాగా, నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బానా, క్రీస్తు అనబడు యేసునా అని పిలాతు వారిని అడిగెను. అసూయ వలన వారును ఆయనను అప్పగించిరని అతడెరిగి ఉండెను. అతడు న్యాయపీఠముపై కూర్చుండినప్పుడు అతని భార్య, నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడితిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమియూ జోక్యము కలిగించుకొనవలదు అని వార్త పంపెను. ప్రధాన అర్చకులను పెద్దలు బరబ్బాను విడిపించుటకు, యేసును చంపుటకు అడుగవలెనని జనసమూహమును ఎగద్రోసిరి. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవలెనని మీరు కోరుచున్నారు అని రాష్ట్రపాలకుడు అడుగగా, వారు బరబ్బానే అనిరి. అట్లయినా క్రీస్తు అనబడు యేసును నేను ఏమి చేయవలయును అని పిలాతు వారిని అడుగా, సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. అతడు ఏమి దుష్కార్యము చేసెను అని అడుగగా, వానిని సిలువ వేయుడు అని వారు ఎల్లరూ ఒక్కుమడిగా కేకులు వేసిరి. అప్పుడు పిలాతు తాను ఏమీ చేయజాలనని ప్రజలలో తిరుగుబాటు రాగలదనియు తెలుసుకొని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్త విషయమున నేను నిరపరాధిని, అది మీరే చూచుకొనుడు అనెను. ఆయన రక్తము మాపై మా బిడ్డలపై పడునుగాక అని వారందరూ కేకులు పెట్టిరి. అప్పుడు అతడు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారికి అప్పగించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అందరు బాగున్నారా? గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, సంతోషంగా చప్పట్లు కొట్టాలా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నాని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా తపస్కాలం చివరి రోజుల్లో ఉన్నాం. అయిపోయింది ఇంకా. ఈరోజు మనమందరం కూడా ఈ చివరి దినాలు కాబట్టి ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ఈ సందర్భంలో, ఈ రాత్రికాల జాగరణలో మీరందరూ వాక్యం బాగా వింటారన్న ఉద్దేశంతోనే ఒక అంశం గురించి ఈరోజు మీ అందరికీ బోధించాలి అని అనుకుంటా ఉన్నాను. యేసు ప్రభు మరణం చారిత్రాత్మక మరణం. అది ఇట్ ఈస్ అన్ హిస్టారికల్ డెత్. అది లేదు, కాదు, జరగలేదు, ఇదంతా కల్పితం, ఇదంతా కట్టు కదా, ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్ అని ఎవరు చెప్పడానికి ఇల్లేదు. ఇట్ ఈస్ అన్ హిస్టారికల్ డెత్. యేసు ప్రభు మరణాన్ని ఒప్పుకునేటువంటి ఈ లోకంలో జీవించే మనమందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు ఆయన శ్రమల నుంచి, ఆయన పాటుల నుంచి, ఆయన పవిత్రమైన దివ్య మరణం నుంచి మనమందరం కూడా నేర్చుకోవాలి. అందుకనేమో దేవుని ప్రణాళిక అనుకుంటా ఈ తపస్కారంలో మన విజయవాడ మేత్రాసనంలో ఈ పవిత్రాత్మ కూటాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఏ విచారణకి వెళ్ళినా చాలా గొప్పగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూటాలు ఏర్పాటు చేసుకుని వాక్య పరిచర్య అనేది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇంకో మాట చెప్పాలంటే మన విజయవాడ మేత్రాసనంలో గురువులు ఈ మధ్య మామూలుగా అయితే చెప్పట్ల వాక్యాన్ని అద్భుతంగా చెప్తున్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పాలి అందరూ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమైనటువంటి మనము ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకునేటువంటి ఈ కాలంలో ఈరోజు ఒక అంశం గురించి మనం ధ్యానం చేసుకుపోతా ఉన్నాం. నేను ఒక వ్యక్తిని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను. పిలాతు గబ్బాతా అనే స్థలంలో కూర్చుని డిసైడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. యేసు ప్రభుని ఏదో రీతిగా కాపాడదామని ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నం
జరిగేది కాదని, దానివల్ల ఉపయోగమైతే లేదని తెలుసుకుని ఈ గబ్బాత అనే స్థలంలో కూర్చుని ఒక డెసిషన్ తీసుకుందామని పిలాతు అనుకున్నాడు. ప్రతి పాస్కా పండక్కి ఒక ఖైదీని విడుదల చేసే అధికారం ఆ పిలాతుకు ఉంటుంది కాబట్టి, అధికారికి ఉంది కాబట్టి పిలాతు అన్నాడు, నేనైతే నా ఓటు యేసయ్యకి వేయాలనుకుంటున్నాను, మీరేమంటారని చెప్పేసి ఒక డిసిషన్ని ఎంపిక చేసుకునేటువంటి ఒక విషయాన్ని పిలాతు ప్రజల ముందు పెట్టాడు. బరబ్బానా యేసునా? బరబ్బా కావాలా యేసయ్య కావాలా? మీకు బరబ్బా ముఖ్యమా యేసయ్య ముఖ్యమా అన్నట్టుగా ఎంపిక చేసుకోండి, మీ ఇష్టం, ఇది మీ ఇష్టం అన్నట్టుగా బరబ్బా ఏం చేశాడంటే యేసు ప్రభువుని బరబ్బాని ఈ పిలాతు పక్కపక్కనే ఉంచోబెట్టి డిసైడ్ చేసుకోండి ఎవరు కావాలో మీరు తీసుకోండి అన్నట్టుగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శ్రీమతి ఏం పిల్లలు, ఆనాటి కాలంలో ఉన్న రోమీయులు పాస్కా పండుగ ఎందుకని ఈ ఖైదీల్ని విడుదల చేసేవాళ్ళంటే ఆ కాలంలో యూదులకి రోమీలకి మంచి సంబంధాలు ఉండేవి కావు. కాబట్టి రోమీలు ఏం చేసేవాళ్ళంటే యూదులతో మిత్రత్వాన్ని పెంచుకోవడానికి, యూదులతో కొంచెం ఫ్రెండ్షిప్ అనేది బలపరుచుకోవడానికి ప్రతి పాస్కా పండగకి ఈ రోమీలు ఏం చేసేవాళ్ళంటే యూదులుగా ఖైదీలుగా ఉన్నటువంటి వీరిని ఎవరో ఒకరిని విడుదల చేయటం అనేది వాళ్ళకి అలవాటుగా సంప్రదాయంగా మార్చుకున్నారు. కారణం ఏంటంటే ఈ పని చేయటం వల్ల అటు పక్క ఉన్నటువంటి యూదులు ఏమనుకుంటారంటే మన వాళ్ళని వదిలిపెట్టారు రోయ్, మన వాళ్ళని వదిలిపెట్టారు, మన మీద ప్రేమ పట్టేగా ప్రతి పాస్కా పండగకి వాళ్ళు ఒక ఖైదీని విడుదల చేస్తున్నారంటే మన మీద ప్రేమ ఉండబట్టే ఇది చేసేది అని యూదులకి ఈ రోమిలకి మధ్య ఉన్నటువంటి కోపతాపాలు తగ్గించేసుకుని, ప్రియమ దేని బిడ్డరా, వాళ్ళ మధ్య ఉన్న శత్రుత్వాన్ని తగ్గించేసుకుని మిత్రుత్వాన్ని బలపరచుకోవడానికి ఆ కాలంలో ఉన్న ఈ రోమి అధికారులు ఏం చేసేవాళ్ళంటే ప్రతి పాస్కా పండగకి ఇదిగో ఒక ఖైదీని విడుదల చేస్తూ ఉండేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అందరూ వాక్యం వినేవాళ్ళు చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డరా, ఆ టైంలో యేసు ప్రభువారిని బరబ్బాని ఇదిగో ఈ పిలాతు ముందుకు తీసుకొచ్చి ఎవరిని ఎన్నుకుంటారో చెప్పాలి అన్నట్టుగా మాట్లాడారు. ఎవరు కావాలి మీకు? మాకు బరబ్బానే కావాలి. యేసయ్య వద్దా? మాట్లాడరేంట్రా? యేసయ్య వద్దా? యేసయ్య కావాలి. ఎప్పుడు కావాలి? రొట్టెలు అయిపోతే రొట్టెల కోసం యేసయ్య కావాలి. కాళ్ళు చేతులు పడిపోతే బాగు చేయడానికి యేసయ్య కావాలి. సముద్రంలో తుఫాన్ వచ్చి పడవలు కొట్టుకుపోతే నడుచుకుంటూ రావడానికి యేసయ్య కావాలి. యేసయ్య అన్ని సమయాల్లో మాకు అక్కర్లా. యేసు ప్రభువారు మేము కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఆర్థికంగా నలిగిపోయినప్పుడు, కుటుంబ పరంగా నలిగిపోయినప్పుడు యేసు ప్రభు మాకు అప్పుడు కావాలి. లేకపోతే యేసు ప్రభువారు మాకు అక్కర్లేదు. మాకు బరబ్బనే కావాలన్నట్టుగా ప్రజలందరూ కూడా పిల్లరా కేక మార్చి బరబ్బాన్ని కోరుకున్నట్టుగా వాక్యంలో మనం అందరూ కూడా వింటా ఉన్నాం. జాగ్రత్తగా వినాలి. బరబ్బా అనే పేరు బైబిల్లో 10 సార్లు కనిపించింది. హౌ మెనీ టైమ్స్? 10 సార్లు కనిపించింది. బరబ్బా అనేటువంటి పేరు బైబిల్లో మనకి 10 సార్లు కనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి బరబ్బా? 10 సార్లు ఆయన పేర్లు బైబిల్లో ఎక్కిందంటే ఈ బరబ్బా గురించి అన్ని సువార్తల్లో ఉందంటే బరబ్బా గురించి తెలుసుకోవాల్సింది మనం చాలా ఉందని అర్థం. ఏదో గుడ్ ఫ్రైడే రోజునో లేకపోతే మన మానికమ్మల ఆదివారం రోజునో సువార్త చదువుకునేటప్పుడు బరబ్బా అని పేరు మనం వింటాం తప్ప సంవత్సరంలో మళ్ళీ ఎప్పుడు బరబ్బా అనే పేరు మనకు వినిపించదు. ఎవరి బరబ్బా? విశ్వాసమైనటువంటి మనం ఈ రోజున ఈ పేరు గల ఈ వ్యక్తి ఎవరో సువార్థికుల్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క సువార్తలో బరబ్బా గురించి ఒక్కొక్క విషయం చెప్పబడింది. కంగారేం పడమాకండి, టపటపటపటమని చెప్పేసి వాక్యాన్ని తొందరగా లాగిచ్చేస్తాను. ఎవరి బరబ్బా? ముందు మనం అందరూ కూడా మత్తయి గారిని అడిగిదాం. మత్తయి గారు, మీ అభిప్రాయం ప్రకారం మీ ఉద్దేశం ప్రకారం బరబ్బా అనే వ్యక్తి ఎవరో? మత్తయి గారు సమాధానం చెప్తున్నారు. 27వ అధ్యాయంలో మత్తయి సువార్త 18వ వచనంలో
సమాధానం మనకు దొరుకుతుంది. వాక్యాన్ని ఒకసారి చదువుకుందామా? అసూయ వలన 16 అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు అచ్చట బరబ్బా అను అపకీర్తి గల బందీ ఒకడు కలడు. గుసా చదువురా. అప్పుడు అచ్చట బరబ్బాను అపకీర్తి గల బందీ ఒకడు కలడు. మన క్యాథలిక్ బైబిల్లో, మన ఆర్సీఎం బైబిల్ ఒకసారి చదువుతారా? అప్పుడు అచ్చట బరబ్బాను ప్రసిద్ధికెక్కిన బందీ ఒకడు కలడు. బరబ్బా అని ప్రసిద్ధికెక్కిన బందీ. ఇంకో బైబిల్లో అయితే పేరుగాంచినటువంటి బందీ, ప్రసిద్ధికెక్కినటువంటి బందీ. ప్రియమైన దేవుడారా, ఈరోజు మనమందరూ కూడా బరబ్బా గురించి ధ్యానం చేసుకుంటున్నప్పుడు మత్తయి గారు చెప్పే మాట ఏంటంటే, పేరుగాంచినటువంటి బరబ్బా, ప్రసిద్ధిగాంచినటువంటి బరబ్బా. మొత్తానికి బరబ్బా గురించి ఊరంతా తెలుసు. ఈ మధ్యకాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలి, నేను తెలిసింది తెల్లరిలోపు అందరికి అర్థమైపోవాలి, నేను చెప్పేది, నేను తినేది, నేను వేసుకునే డ్రెస్ కూడా అందరికీ తెలవాలి, తెల్లరిలోపు నేను ఫేమస్ అయిపోవాలి అన్న ఫీలింగ్ కానీ, అన్న కోరికలు కానీ ఈ మధ్యకాలంలో ఎవరికి తక్కువగా లేవు. అందరికీ ఈ ఆలోచన ఉంటుంది, తెల్లారిలోపు నేను ఫేమస్ అయిపోవాలి. ప్రసిద్ధిగాంచినటువంటి బరబ్బా. బరబ్బా అనేటువంటి పేరుకి అసలు అర్థం ఏంటంటే, బర్ అంటే ప్రియమదేమిడరా కొడుకు లేదా కుమారుడు అని అర్థం. బరబ్బాలో బర్ అంటే కొడుకు అని అర్థం, అబ్బా అంటే దేవుడు అని అర్థం. బరబ్బా అని ఈ మాటకి అసలు వాస్తవమైనటువంటి అర్థం ఏంటంటే దేవుని కుమారుడు అని అర్థం. ఏంటి అర్థం? దేవుని కుమారుడు లేదా దేవుని కొడుకు అని అర్థం. దేవుని కొడుకు అని పేరు పెట్టుకున్న ఈ బరబ్బా, దేవుని కుమారుడు అని పేరు పెట్టుకున్న ఈ బరబ్బా ఎందుకు ఖైదీగా ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. పేరైతే మంచి పేరే కానీ, దేవుని కొడుకు, దేవుని కుమారుడు అని మంచి పేరైతే ఉంది కానీ, మరి హీరో గారేమో జైల్లో ఉన్నారేంటి? పేరైతే మంచి పేరే కానీ పేరు వచ్చినటువంటి దారి అయితే మంచి దారి కాదు. చెప్పాలందరూ గట్టిగా, దారైతే పేరైతే మంచిదే కానీ దారైతే మంచిది కాదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చేద్దాం ఒకసారి. మీ అందరికీ బహుశా ప్రియా వారియర్ అనే హీరోయిన్ తెలిసే ఉంటుంది. 19 years ఓల్డ్ అనుకుంటా అమ్మాయికి. ఒకరోజు కాలేజీలో కూర్చుని ఆ అమ్మాయి ఎవరంకో చూసి కన్ను కొట్టింది. కన్ను కొడితే ఆ అమ్మాయి కన్ను కొట్టిందని ఎవరో ఫోటో తీసి, వీడియో తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేశారు. తెల్లారిలోపు ప్రియా వారియర్ మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు హీరోయిన్ కోర్టులో వచ్చేసింది. ఎవరికి ఈ పేరు ఎలా వచ్చిందయ్యా అంటే, కన్ను కొట్టింది. ఏం చేసింది? కన్ను కొట్టింది. అందుకని ప్రియా వారియర్కి మంచి పేరు వచ్చింది. ప్రియమైన దేని బిడ్డరా, చాలాసార్లు మనలో కూడా ఏదో తాపత్రయం, ఏదో సాధించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి బిడ్డగా ఉండాలి, నా గురించి అందరికీ తెలవాలి, మరి నువ్వు ఏమాత్రం తగ్గమగరా. మనం చాలా సందర్భాల్లో ఇలాంటి మాటలు మాట్లాడి మనం కూడా పేరు తెచ్చుకోవాలని ఆశ కలిగి ఉంటాం, కానీ దారైతే మంచి దారి కాదు. ఈరోజు ఈ ప్రాంగణంలో, ఈ పవిత్రమైన మన గుణదలమాత పుణ్యక్షేత్రంలో ఈ రాత్రికాల జాగరణ ప్రార్థనలో పాల్గొన్న మనమందరం కూడా ప్రియమైన దేని బిడ్డరా, మనం అందరం కూడా ఏ దారిలో నడవాలంటే మంచి దారిలో మనం దేవునికి ప్రాముఖ్యతనిచ్చే మంచి బిడ్డలుగా లోకంలో జీవించాలి. మంచి బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. అడ్డదారుల్లో, అనవసరమైన దారుల్లో వెళ్ళి మనమందరం కూడా అపకీర్తిని సాధించుకునే బిడ్డలంగా ఉండకూడదు. కానీ మన జీవితాన్ని బట్టి, మనం జీవించే జీవితాన్ని బట్టి మంచి పేరు మనం సాధించుకునే బిడ్డలంగా లోకంలో జీవించాలి. 2021 సంవత్సరంలో జర్మన్ వింగ్స్ అని ఒక ఫ్లైట్ ఒకటి కుప్పకూలిపోయింది. ఆమ్స్ అనేటువంటి పర్వతాల్లో పడిపోయి, ఈ జర్మన్ వింగ్స్ అనేటువంటి ఈ ఫ్లైట్లో 144 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ఫ్లైట్ సడన్గా ఎందుకు కూలిపోయిందో, కూలిపోగానే 144 మంది ప్రయాణికులు స్పాట్లో చచ్చిపోయారు. ఫ్లైట్లో మనకి ఆరెంజ్ బాక్స్ అని ఒక ఫ్లైట్ రికార్డర్ ఒకటి ఉంటుంది. అది ఓపెన్ చేసి అసలు ఏం జరిగిందని ఆరాధిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఒక విచిత్రమైనటువంటి దృశ్యం ఒకటి కనిపించింది.
ఆ ఫ్లైట్ని ఇద్దరు నడుపుతున్నారు. అప్పుడు దాకా ఒక వ్యక్తి నడిపి తర్వాత ఫ్లైట్ని తన కొలీగ్కి ఇచ్చాడు. నువ్వు తోలరా కాసేపు, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అన్నట్టుగా బయటికి వెళ్ళాడు. వాడు బయటికి వెళ్ళగానే వీడు ఏం చేశాడంటే బోల్డ్ పెట్టేశాడు. బోల్డ్ పెట్టేసి వాడంతటా వాడు ప్రీమియం దేని తీసుకెళ్ళి ఆమ్స్ అనేటువంటి ఆ పర్వతాల్లో ఈ విమానాన్ని కూల్చేశాడు. వాడి పేరు ఆండ్రూస్. ఎందుకు కూల్చాడురా ఈ విమానాన్ని అని ఆరాధిస్తే వాడు ఫోన్లో ఒక విచిత్రమైనటువంటి దృశ్యం కనిపించింది. ఆ ముందటి రోజు రాత్రి ప్రియమింద్ర వాడి గర్ల్ ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెట్టాడు. ఏమని మెసేజ్ పెట్టాడంటే, తెల్లారిలోపు నా పేరు అన్ని పేపర్లో కనిపించింది, తెల్లారిలోపు నా ఫోటో అన్ని టీవీలో వచ్చేస్తుందని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్కి చెప్పాడు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఆశ్చర్యంగా చూస్తుంది, వీడేం చేస్తాడో అని. ప్రియమింద్రా ఈ మెంటలోడు ఏం చేశాడయ్యా అంటే తీసుకెళ్ళి ఈ ఫ్లైట్ని విమానాలు కూర్చి చచ్చిపోయాడు. వీడి ఫోటో అన్ని టీవీల్లో వచ్చింది, వీడి గురించి అన్ని పేపర్లో రాశారు. ఏంటి ఫోటోల కోసం, పేపర్లో పేరు కోసం వీడు చేసిన దుష్కార్యం చూడండి. చాలాసార్లు మనం కూడా ప్రియమైన బిడ్డరా మనం మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనలో, ఎదగాలి అనేటువంటి ఆలోచనలో, బాగుండాలి అనేటువంటి ఆలోచనలో చాలాసార్లు మనమందరం కూడా మన దారులను మర్చిపోయి కొన్నిసార్లు అడ్డదారుల్లో వెళ్ళిపోతూ ఉంటాం. బరబ్బా మంచి పేరు పెట్టుకున్నాడు, దేవుని కుమారుడు అని పేరు పెట్టుకున్నాడు. కానీ దారి అయితే మంచి దారి కాదు. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 1వ వచనం చక్కని సమాధానం మనకు చెప్తా ఉంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. మహాసంపదల కంటే కూడా మంచి పేరు మిన్న వెండి బంగారాలు అర్జించుట కంటే ప్రజల గౌరవమును బడయుట మేలు. ఇంకోసారి చదువుర తల్లిగా. మహాసంపదల కంటేను మంచి పేరు మిన్న. అందరూ చెప్పాలి, మహాసంపదల కంటేను కొంచెం గట్టిగా, మహాసంపదల కంటేను మంచి పేరు మిన్న. మహాసంపదల కంటేను మంచి పేరు మిన్న. తర్వాత వాక్యం, వెండి బంగారములు అర్జించుట కంటే ప్రజల గౌరవమును బడయుట మేలు. ప్రియమైన వాక్యంలో సామెతల గ్రంథంలో మనం వినేటువంటి మాట, మహాసంపదల కంటేను మంచి పేరు మిన్న. మంచి పేర్లు పెట్టుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా చెడ్డ పేర్లు పెట్టుకుని, ఎవరన్నా జజ్బేలు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా జజ్బేలు అని పేరు పెట్టుకున్నారా? కనీసం ఎవరన్నా యోధా ఇస్కరియోతు అని పేరు పెట్టుకుంటామా? మాట్లాడరేంటరా? చెప్పండి, ఎవరన్నా యోధా ఇస్కరియోతు అని పేరు పెట్టుకుంటామా? ఎవరన్నా గొల్యాతు అని పేరు పెట్టుకుంటామా? ఏ పేరు పెట్టుకుంటాం? మంచి పేరు పెట్టుకుంటాం. సునీత, లేకపోతే ఇంకా నాకు తెలియదు, ఇంకా రకరకాల పేర్లు పెట్టుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమైనటువంటి మనం పెట్టుకునే పేర్లు మంచి పేర్లుగా ఉండాలి. ఇక్కడ ఉన్న అందరికీ కలిపి ఒక పేరు ఉంది. ఏంటా పేరు? క్రైస్తవులము, కథోలిక విశ్వాసులము, దేవునికి సాక్షులుగా ఉండాల్సినటువంటి వాళ్ళము, దేవుని పిల్లలంగా బ్రతకాల్సినటువంటి వాళ్ళము. మనందరి కలిపి ఒక పేరు ఉంది. మనం దేవునికి సాక్షులుగా బ్రతకాల్సినటువంటి వాళ్ళం. ఉంటున్నామా? ఫిలోమెనస్ ఫాదర్ ఎంత అద్భుతంగా చెప్పారు వాక్యాన్ని. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో ఒకరికొకరు మేలు చేసుకోవాలి. పాడు చేయడానికి విధంగా పక్కన ఉంటున్నావో బాగు చేయడానికి కూడా పక్కన ఉండమన్నారు ఫాదర్ గారు. ఈరోజు విశ్వాసమైనటువంటి మనము ప్రియమైన దేవుడా, పేరుకు తగ్గ జీవితం మనలో ఉందో? కథోలికుడు అని చెప్పుకుంటున్నాం, ఆ పేరుకు తగ్గ జీవితం నీలో ఉందా? క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాం, ఆ పేరుకు తగ్గ జీవితం నీలో ఉందా? విశ్వాసమైనటువంటి మనము ఈ రోజున బరబ్బా జీవితం గురించి ధ్యానం చేస్తున్నాము. బరబ్బా అనగా దేవుని కుమారుడు అని అర్థం, బరబ్బా అనగా దేవుని కొడుకు అని అర్థం. మంచి పేరు పెట్టుకున్నాడు, కానీ ఖైదీగా జైల్లో ఘోరమైనటువంటి జీవితాన్ని బరబ్బా జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసమైనటువంటి మనలో ఏదైతే దారుణమో, కరెక్ట్ కాదు, ఇది తప్పు అని అనిపించిద్దో అట్లాంటివన్నీ కూడా పక్కన పెట్టి మంచి దారిలో నడవటానికి మనం కూడా ప్రయత్నాలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా దేవుడు. అందరూ కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఈ పాట నా తర్వాత పాడాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. Praise the Lord. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా దేవుడు. వెరీ గుడ్. నేను నమ్మిన నా దేవుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, వెరీ గుడ్. నాకు దొరికిన నా యేసు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, పాటలలో చెప్పలేనిదంత, Praise the Lord. చేతలలో చూపలేనిదంత. చాలా 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 గొప్పోడు, 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 చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా దేవుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా దేవుడు. అందరూ చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. దేవునికి వందనాలు. యేసయ్య ప్రేమకు సాటే లేదు, జగమంతా వెతికిన కానరాదులే. యేసయ్య ప్రేమకు సాటి లేదు, జగమంతా వెతికిన కానరాదులే. యేసయ్య ప్రేమకు సాటే లేదు, జగమంతా వెతికిన కానరాదులే. యేసయ్య ప్రేమకు సాటే లేదు, జగమంతా వెతికిన కానరాదులే. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా దేవుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా దేవుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు,
చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా 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 యేసులా దేవునికి చాలా స్తోత్రాలు. గొప్పోడు చాలా 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 అందరూ కలిసి. చాలా మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు. పేరైతే మంచి పేరే కానీ ఎంచుకున్న దారి అయితే కరెక్ట్ దారి కాదు. ఎవరిది చెప్పండి అందరు గట్టిగా. బరబ్బాది. బరబ్బాది పేరైతే మంచి పేరే కానీ ఎంచుకున్న దారి అయితే మంచిది కరెక్ట్ దారి కాదు. విశ్వాసమైనటువంటి మనం మన జీవితాల్లో ప్రియులరా ఎదగాలన్నా, ఆధ్యాత్మికంగా బలపడాలన్నా, ఆర్థికంగా బలపడాలన్నా, నైతికంగా బలపడాలన్నా, కుటుంబ పరంగా వృద్ధి చెందాలన్నా మనం చేసే పనులన్నీ మంచిగా ఉండాలి. మనం ఎంచుకునే దారి కూడా మంచి దారి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. రెండవది మార్కు గారిని అడిగితే, మార్కు గారి సువార్తలో 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందామా. విప్లవములు లేవదీయుచు విప్లవాలు లేవదీయు, నరహత్యలు చేసిన వారు కొందరు చెరసాలలో వేయబడి ఉండిరి. నరహత్యలు చేసిన వారు కొందరు చెరసాల్లో వేయబడి ఉండిరి. వేయబడి. చాలు, ఇంకోసారి చదువురా. విప్లవములు లేవదీయుచు విప్లవములు లేవదీయు, నరహత్యలు చేసిన వారు నరహత్యలు చేసిన వారు కొందరు కొందరు చెరసాలలో వేయబడి ఉండిరి. చెరసాలలో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బా అనువాడు ఒకడు. చూడండి, వారిలో బరబ్బా అనువాడు ఒకడు. విప్లవాలు లేవదీచు, నరహత్యలు చేసిన వారు కొందరు చెరసాల్లో ఉండిరి. వారిలో బరబ్బా ఒకడు. ఏం చేశాడంట? విప్లవాలు లేవదీయటం, గొడవలు పెట్టేయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా, కుటుంబాలకు వ్యతిరేకంగా, మనుషులకి వ్యతిరేకంగా విప్లవాలు లేవదీచు, గొడవలు పెట్టేసి నరహత్యలు చేసినటువంటి వాడని బరబ్బా గురించి ఒక మాట మన వాక్యంలో వింటున్నాం. చూడండి ఎంత దారుణమైనటువంటి జీవితమో. బరబ్బా చేసినటువంటి పనులు ప్రియమైన బిడ్డలారా, ఆ కాలంలో ప్రయాణాలు చేసినటువంటి వారిని ఏ మాత్రం కనికరం లేకుండా, ఏ మాత్రం జాలిదయ లేకుండా ఈ బరబ్బా ఏం చేసేవాడంటే మనుషుల్ని చంపేసేవాడు. కొంతమందికి మనుషులు ప్రాణాలతో ఆడుకోవటం ఎంత ఈజీనో. మన ఈ మధ్య వైష్ణవి చిన్నపిల్ల ఏం జరిగిందో వాక్యంలో మనం టీవీల్లో, ఫోనుల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన కొంతమందికి మనుషులు ప్రాణాలతో ఆడుకోవటం మహా సరదా. ఎంత ఈజీగా ప్రాణాలు తీసేస్తారంటే, దేవుడి పేరు చెప్పి లేకపోతే మన బ్రతకాలి, మనం మాత్రమే ఉండాలి, కులం పేరు చెప్పి చాలా సందర్భాల్లో గొడవలు పెట్టేసి నరహత్యలు చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళలో బరబ్బా కూడా ఆల్మోస్ట్ లోకాసువార్తలో లోకా గారు కూడా ఇదే మాట బరబ్బా గురించి మాట్లాడతారు. 22వ అధ్యాయంలో 17వ వచనం ఒకసారి చదువుతామా, 19వ వచనం ఒకసారి చదువుతారా? బరబ్బా లోకాసువార్త 23వ అధ్యాయం 19వ వచనం. బరబ్బా నగరములో జరిగిన రే ఆగండి రే, ఒక చదవం చాలు. బరబ్బా నగరములో జరిగిన ఒక తిరుగుబాటుకు, బరబ్బా నగరంలో జరిగిన ఒక తిరుగుబాటుకు, హత్యకు కారకుడై కారాగారమున ఉంచబడిన తిరుగుబాటుదారుడుగా, హంతకుడిగా పేరుగాంచడు కాబట్టి బరబ్బాని తీసుకెళ్లి ఖైదీగా చెరసాలో పెట్టారని లోకా గారు కూడా ఇదే మాట, మార్కు గారు, లోకా గారు ఇద్దరు కూడా బరబ్బా గురించి రాసినటువంటి మాటలు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరహత్య చేయరాదు. ఏంటిది? నరహత్య చేయరాదు. ఏంటిది? ఆజ్ఞల్లో ఒకటే. ఆజ్ఞ అతిక్రమణ పాపము, పాపం యొక్క వేతనము మరణము.
చిన్న పామును కూడా దేంతో కొట్టాలంట? చెప్పండి అందరికీ, ఇది బాగా చెప్తారు. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమణ పాపము, పాపం యొక్క వేతనము మరణము. మనలో ఉన్న పాపాన్ని మనం తీసేసుకోకపోతే గనక, మనలో ఉన్న పాపాన్ని మనం కడుక్కుపోతే గనక, మనలో ఉన్న పాపాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే గనక, ఆ పాపమే పాములాగా నిన్ను ఏదో ఒక రోజున కాటేస్తుంది. నరహత్యలు చేసినటువంటి వాడు ఆజ్ఞ అతిక్రమణ. కొన్నిసార్లు మనం కూడా ఏదో పెద్ద పనులు చేయకపోవచ్చేమో కానీ ఇలాంటి పాపాలు చేసే వాళ్ళతో ఏకీభవిస్తూ ఉంటాము. ఏం కాదులే అన్నట్టుగా మనం అందరూ కూడా ఏకీభవిస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఆజ్ఞలు అతిక్రమించే విషయంలో మనం కూడా తక్కువేమీ కాదు. ఉదాహరణకి తల్లిదండ్రులను గౌరవించుదుగాక, తల్లిదండ్రులను గౌరవించుదుగాక. అమ్మ నాన్నలను బాగా చూసుకోవాలి. అమ్మ నాన్న బాగా చూసుకోకుండా, సరిగ్గా వాళ్ళకి అన్నం కూడా పెట్టకుండా, వాళ్ళు చనిపోయిన తర్వాత 10 లక్షలు పెట్టి 15 లక్షలు పెట్టి సమాధులు కడతారు. అన్న ఉపయోగం ఉందా? బతుకున్నప్పుడే ముద్ద పెట్టకుండా చనిపోయిన తర్వాత ఏమో పెద్ద పెద్ద సమాధులు కడతారు, లేదా దిన కార్యక్రమాలు బాగా చేస్తారు, లేదా మరణ వార్షికోత్సవాలు బాగా చేస్తారు. ఏమన్నా ఉపయోగం ఉందో? విశ్వాసమైనటువంటి మనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమణ విషయంలో బరబ్బా ఎలా ఉన్నాడో మనం కూడా బహుశా అలా ఉన్నామేమో. ఒకసారి మనం ధ్యానం చేసుకోవాలి. ఆజ్ఞ అతిక్రమణ పాపము. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, నరహత్య అంటే కత్తి తీసుకునో కర్ర తీసుకునో మనిషిని చంపేస్తారు. కానీ కొన్నిసార్లు కత్తుల అవసరంలా, కర్రల అవసరంలా, నాలుగుతో చాలు మన మాటలతోనే మనుషుల్ని చంపేస్తాం. కత్తుల అవసరం చేతిలో, కర్రల అవసరం చేతుల్లో, మన మాటలతోనే మనుషుల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం. ఒక మాట మాట్లాడితే రోజంతా కూర్చుని ఆడవలసింది ఇంట్లో అమ్మ, ఇంట్లో అత్త. కొన్నిసార్లు మన మాట మాట్లాడితే ఇంటికి వచ్చినటువంటి కోడలు రోజంతా ఆడవలసిందే. కొన్నిసార్లు భార్య భర్త గురించి ఇచ్చే సాక్ష్యం ఎంత దారుణంగా ఉంటుంది అమ్ము ఆయన. కొన్నిసార్లు భర్త భార్య గురించి చెప్పే సాక్ష్యం, కొన్నిసార్లు తల్లిదండ్రుల గురించి బిడ్డలు చెప్పే సాక్ష్యం. మన నోటి మాట ద్వారా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం హత్యలు. నోటి మాట అంత ప్రమాదం. కాబట్టి ఈ ప్రాంగణంలో, చాలా పరిశుద్ధమైన స్థలంలో రోజుకి కొన్ని వేల మంది వచ్చి ప్రార్థన చేసుకునే మన గుణదల మాత పుణ్యక్షేత్రంలో నోటికి సిలువ గుర్తేసుకుని, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటలతో ఎవరిని బాధ పెట్టే రకంగా మనము జీవించకూడదు. మన వాక్యలు చదువుకుంటాం. కీర్తన గ్రంథం 63వ కీర్తనలో 64వ కీర్తనలో 3-4 వచనాలు ఒకసారి చదువుతారా? 64వ కీర్తన 3-4 వచనాలు. వారు తమ వాక్కులకు కత్తులకు వలె పదును పెట్టుచున్నారు. క్రూరమైన పలుకులను బాణముల వలె గుప్పించుచున్నారు. వాళ్ళు మాటలు చూడండి, కత్తుల కంటే పదునుగా, బాణాల కంటే పదునుగా వాళ్ళ మాటలు పనిచేస్తున్నాయి. వాళ్ళ మాటలు చాలామందిని ఇబ్బంది పెట్టే రకంగా, బాధ పెట్టే రకంగా మన మాటలు ఉంటాయని కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు చెప్తున్నాడు. అదే కీర్తన గ్రంథంలో 63వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి. నేను నీకు అంటి పెట్టుకుని నడుతును, నీ కుడి చేయి నన్ను ఆదుకొనును. 64వ కీర్తన 8వ వచనం. 64వ కీర్తన 8వ వచనం. వారి పలుకులకు గాను దేవుడు వారిని నాశనం చేయని. మాట కాస్తంత గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడే మాటల వల్లే మనకు తీర్పు, మనం మాట్లాడే మాటల వల్లే మనకు నాశనాలు మనం కొని తెచ్చుకుంటామని 64వ కీర్తన 8వ వచనంలో విశ్వాసులుగా మనం అందరూ కూడా చదువుకుంటూ ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బరబ్బా గురించి ధ్యానం చేస్తున్నటువంటి మనము, బరబ్బా గురించి మార్కు గారు, లోక గారు చెప్పేటువంటి మాట ఏంటంటే, హంతకుడు అని, విప్లవాలు లేవదీసినటువంటి వాడని, అదేవిధంగా హత్యలు చేసినటువంటి వాడని, తిరుగుబాటుదారని, ప్రియమిత్రులారా, పేరున్నటువంటి బరబ్బా గురించి ధ్యానం చేస్తున్నాం. ఒకవేళ ఇట్లాంటి పాపపు స్థితి మనలో కూడా ఒకవేళ ఉంటే గనక ఈరోజు ప్రభువా మా పాపాలు కడిగి మాకు మన్నింపు దయచేయమని మనమందరూ కూడా భక్తితో ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధ
పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు పరిశుద్ధ కలుగునుగాక. పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కలిసి అందరూ తెలిసినటువంటి పాట, ఎంత మంచి దేవుడు అనేటువంటి పాట పాడు. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ చప్పట్లు కొడదామా? ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఒకసారి ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. యేసయ్యా, 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 చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, యేసయ్యా, 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 నీలాంటి దేవుడు లేదయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా. Praise the Lord. ఘోరమైన పాపి నేను దూరంగా పరిపోగా, ఘోరమైన పాపి నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి
నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీరయ్యా 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 నీలాంటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేరయ్యా. లేడయ్యా లేడయ్యా లేరయ్యా లేరయ్యా నీలాంటి దేవుడు లేరయ్యా. నీలాంటి దేవుడు లేరయ్యా. యేసయ్యా 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 ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. Praise the Lord. 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 ఏమిటంటే మత్తయి గారు బరబ్బా గురించి చెప్పినటువంటి మాట ప్రసిద్ధిగాంచినటువంటి దొంగ. మార్క్ గారు చెప్పినటువంటి మాట విప్లవాలు లేవదీసు నరహత్యలు చేసినటువంటి వాడు అని. అదే లోక గారు చెప్పినటువంటి మాట తిరుగుబాటుదారులను లేవదీసు హంతగా ఉన్నటువంటి బరబ్బా అని. ఈ విధంగా ముగ్గురు సువార్తికులు 3 మాటలు చెప్పినట్టుగా వాక్యలు మనం వింటున్నాం. ఇక చివరిగా యోహాను సువార్త 18వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదువుదామా. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనం. బరబ్బా బందిపోటు దొంగ. వారు మరలా కేకలు వేయచ్చు ఇతనిని కాదు బరబ్బను విడుదల చేయుడు అని వాళ్ళకన్నా ఎక్కువగా మీరే కేకలేస్తున్నట్టున్నారు. ఎవరన్నా ఒకరు చదవండి చాలు. వారు మరలా కేకలు వేయచ్చు వారు మరలా కేకలు వేయచ్చు ఇతనిని కాదు బరబ్బాను విడుదల చేయుడు. బరబ్బాను విడుదల చేయుడు. ఈ బరబ్బా బందిపోటు దొంగ. బందిపోటు దొంగ. ప్రియమిదేంటి యోహాను గారు చెప్తున్నటువంటి మాట బందిపోటు దొంగల్లో కూడా రకాలు ఉన్నారు. కొంతమంది చెప్పులు ఎత్తుకెళ్ళిపోతారు. అలా ఏమంటాం? చెప్పుల దొంగలు అంటాం. నూజివేడు విసనపేటలు వచ్చినట్టున్నారు అక్కడి నుంచి. ఈ కాలంలో అటు సైడు మామిడికాయ దొంగలు ఉంటారు. కొన్ని చోట్ల బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో జేబు దొంగలు ఉంటారు. దొంగతనాలు అనేక రకాలు, దొంగలు కూడా అనేక రకాలు. ఈ బరబ్బా అనేటువంటి వాడు బందిపోటు దొంగ అని యోహాను గారు చెప్తున్నారు. అంటే ప్రజల మీద పడిపోయి, అమాయకుల మీద పడిపోయి, ఎక్కడో యాత్రలు చేసుకుంటూ, ఎక్కడెక్కడి నుంచో జనాలు పండగల కోసమని చెప్పేసి ఈ పవిత్రమైన యెరూషలేముకు వచ్చినప్పుడు పండగలకి మన అందరూ కూడా గుణదల పండగకి ఎంతోమంది జనాలు వస్తున్నారు. అలాగే యెరూషలేములో జరిగే పండగల కోసమని ఎక్కడెక్కడి నుంచో జనాలు పండగల కోసం అని చెప్పేసి యెరూషలేముకు వస్తుంటే ఈ బరబ్బా ఏం చేసేవాడంటే ఆ సమూహాల మీద పడిపోయి, ఆ జనాల మీద పడిపోయి, వాళ్ళు పేదోళ్ళ, ఉన్నోళ్ళ, లేనోళ్ళ ఏమీ తెలియకుండా అమాయకులందరినీ దోచేసుకోవటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బరబ్బాకి ఒక అలవాటుగా ఉండి వీడు ఎప్పుడు చచ్చిపోతాడు రా బాబు అని అందరు తిట్టుకుంటూ ఉండేవాళ్ళు బరబ్బాని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వాడు బరబ్బా అని యోహాను గారు చెప్తూ ఉన్నారు. మనం కూడా మలాకీ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 3వ అధ్యాయంలో వాక్యం ఒకసారి 8వ వచనం ఒకసారి చదువుదామా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. దేవుని మోసగించుట తగునా అని నేను మిమ్మల్ని మైక్లో చదవచ్చు కదా. దేవుని మోసగించుట తగునా. గొంతుకు పొద్దాగా ఒక్క నిమిషం చదువురా.
దేవుని దేవుని మోసగించుట తగునా తగునా అని నేను మిమ్మల్ని ప్రశ్నించుచున్నాను. అయినను మీరు నన్ను దోచుకొనుచున్నారు. మేము నిన్నెట్లు మోసగించితిమి అని మీరు అడుగుచున్నారు. మీరు నన్ను దోచుకొనుచున్నారు అని మలాకి గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడి ప్రజలకి సందేశాన్ని పంపుతూ ఉన్నాడు. మీరు నన్ను దోచుకొనుచున్నారు, మీరు నన్ను మోసగించుకొనుచున్నారు అని మలాకి గ్రంథంలో ఆ ప్రవక్త చెప్పినటువంటి ఈ మాట. బరబ్బా ఏ విధంగా ప్రజల మీద పడిపోయి, అమాయకుల మీద పడిపోయి, అభాగ్యుల మీద పడిపోయి, పేదవాళ్ళ మీద పడిపోయి, సమూహాల మీద పడిపోయి, బరబ్బా ఏ విధంగా దొంగతనాలు చేసి బందిపోటు దొంగ అని పేరు తెచ్చుకున్నాడో, కొన్నిసార్లు మనం ఇంత పెద్ద పెద్ద దొంగతనాలు చేయం కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుణ్ణి మోసం చేస్తామన్నా. మీరు నన్ను మోసగించుచున్నారు, మీరు నన్ను దోచుకొనుచున్నారు అని వాక్యంలో ప్రవక్త ద్వారా ప్రభువు చెప్తున్నటువంటి మాట. ఏంటి, దేవుని కూడా దోచుకుంటారా అని మనం అనుకోవచ్చు. ఆదివారం ప్రార్థనకు వెళ్లకుండా నీ పనుల్లో నువ్వు నిమగ్నం అయిపోవటం దోచుకోవటంతో సమానమే. ఆదివారంలో అప్పు పండుగల్లో శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజలో పాల్గొందుగాక. అవుతుందా? జరుగుతుందా? సిటీలో పట్టణాల్లో మనం తప్పనిసరేమో కానీ చాలామంది పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నాం. ప్రియమైన దేని బిడ్డలారా, ఆదివారంలో అప్పు పండుగలో శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజలో పాల్గొందుగాక. వెళ్తున్నామా ప్రార్థనకి? వెళుతున్నామా ఆదివారం దివ్య పూజా బలికి? ఏడాదికి ఒక్కసారైనా పాప సంకీర్తన చేయుదుగాక. చాలా సందర్భాల్లో మనం కూడా ఆజ్ఞలు అతిక్రమించడం వల్ల, ప్రార్థనకి వెళ్ళకపోవటం వల్ల, దేవుని సన్నిధిని సరిగా సద్వినియోగం చేసుకోకపోవటం వల్ల మనం కూడా దేవుణ్ణి మోసాలు చేస్తా ఉన్నాము. కొంతమంది అయితే ఇదే పనిలో ఉంటారు. దీక్ష అయిపోతే తెలిసిందే సంగతే. విశ్వాసులుగా మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక పురోగతి అనేది ఎలా సాధించుకోవాలి, ఆధ్యాత్మిక వృద్ధి అనేది ఎలా సాధించుకోవాలి, ఏం చేస్తే నేను నా దేవుని సంతోషపెట్టగలను, ఎలా ఉంటే నేను నా దేవుని సంతోషపెట్టగలను అనేటువంటి ఆలోచనలు మనం కూడా బరబ్బా లాంటి ఘోరమైన జీవితాన్ని జీవించకుండా, దేవుణ్ణి మోసం చేసే జీవితం మనలో లేకుండా విశ్వాసులుగా మనం అందరూ కూడా జాగ్రత్త పడాలి. అయిపోయింది ప్రసంగం. ఒక 5 నిమిషాలు చెప్పేసి ముగించేస్తున్నాను. ఇట్లాంటి బరబ్బాని తీసుకొచ్చి పిలాతు ప్రజల ముందు పెట్టి, ఇప్పుడు చెప్పండి, యేసు కావాలా బరబ్బా కావాలా? బరబ్బా గురించి మత్తయి ఒక మాట అన్నాడు, మార్క్ గారు ఒక మాట చెప్పారు, లోకా గారు ఒక మాట చెప్పారు, యోహాను గారు చెప్పారు, సువార్తికులందరూ చెప్తున్నారు. ఇప్పుడు పిలాతు అడుగుతున్నాడు, ఎవరిని ఎన్నుకుంటారు మీరు, బరబ్బానా యేసునా? చాలా సందర్భాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట అయితే చాలా ఈజీగా నేస్తాం కానీ మనం కూడా చాలా సందర్భాల్లో మంచి కన్నా చెడునే ఎక్కువగా ఎంచుకుంటా ఉంటాం, ఇష్టపడతా ఉంటాం. వెరీ గుడ్. ఆ కాలంలో ప్రజలు ఏ విధంగా బరబ్బా కావాలని ఆశపడ్డారు, బరబ్బాని మాకు ఇవ్వండి అని అడిగారు. ఈ కాలంలో మనం కూడా ఆ చేదే మాకు కావాలని కోరుకుంటాం, ఆ చీకటే కావాలని కోరుకుంటాం. ఆ మంచి వద్దని మనం చెప్తాము, ఆ పవిత్రమని వద్దని మనం చెప్తాము. మనం బాగు చేసే వేది కూడా మనకు అక్కర్లేదు కానీ మనం పాడు చేసే మనకు కావాలని ఆశపడుతూ ఉంటాము. ఆనాటి ప్రజలకి ఈనాటి ప్రజలకి ఏమన్నా వ్యత్యాసం ఉందా, తేడా ఉందా? ఏమన్నా మారేరా జనాలు? ఆ కాలంలో ఈ కాలంలో కంటే ఆనాటి కాలంలో జనాలు బెటర్, ఇంకా మంచి వాళ్ళని చెప్పుకోవాలి. కానీ ఈనాటి కాలంలో ఎలా ఉన్నాం మనం అందరం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి కన్నా చెడే కావాలి, వెలుగు కన్నా చీకటే కావాలి, పుణ్యం కన్నా పాపమే నచ్చిద్ది. అట్లాంటి జీవితాల్లో, అట్లాంటి దినాల్లో విశ్వాసమైనటువంటి మనమందరూ కూడా ఉన్నాం. ఆనాటి కాలంలో ఏ విధంగా బరబ్బానే కావాలని ఆనాటి ప్రజలు అనుకున్నారో, ఈనాటి కాలంలో మనం కూడా బరబ్బానే కావాలని మనం కూడా చెడు వెనకాలే తిరుగుతున్నాము. చెడుకే మనం ఓట్లు వేసేస్తున్నాం, చెడుకే మన ప్రాముఖ్యతనిచ్చేస్తున్నాం. తాగమాక తిరగమాక అని చెప్పే మంచి మాటలు ఎవరికి నచ్చుతున్నాయి? తాగమాకరా బాబు, ఇలాంటి వేషాలు వేయమాకరా బాబు అని చెప్తుంటే, మంచి చెప్తుంటే ఎవరికి నచ్చుతుంది? మంచి నచ్చుతుందా?
విశ్వాసమైనటువంటి మనము ప్రియమైన ఈ తపస్కాల చివరి రోజుల్లో ప్రభువు సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నా నా జీవితంలో మంచా చెడా, వెలుగా చీకట, ఏసైనా లేకపోతే సాతాను చేసే క్రియలు నేను కోరుకుంటున్నానా, మంచి అలవాట్లు ఉన్నాయా చెడ్డ అలవాట్లు ఉన్నాయా నాలనేది విశ్వాసులుగా మనం అందరం కూడా ఆలోచించాలి. బరబ్బాని విడుదల చేశారు. బరబ్బాకి అర్థం కాదు ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారో తన్నని. బరబ్బాకే తెలియలా ఈ జనాలంటే నన్ను కోరుకుంటున్నారు, ఈ జనాలంటే నన్ను ఇష్టపడుతున్నారు, ఈ జనాలంటే నాకు ఓటేస్తున్నారు, ఎందుకు ప్రజలు నన్ను విడిపించాలనుకుంటున్నారు అనేది బరబ్బాకే తెలియలో. వెళ్ళిపోయాడు బయటికి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. విముక్తి పొందినటువంటి బరబ్బా, విడుదల పొందినటువంటి బరబ్బా బయటికి వెళ్ళాక ఏం చేశాడు? 3 ఆప్షన్స్. మొట్టమొదటిది, వదిలేశారు కాబట్టి ఏమీ జరగలేదు కాబట్టి మళ్ళీ రిపిటేషన్, మళ్ళీ అదే తిరుగుబాటుతనం, మళ్ళీ అదే విప్లవాలు లేవదీసేతనం, మళ్ళీ అదే హత్యలు చేసేతనంలో మళ్ళీ అదే అలవాట్లతో బరబ్బా అలాగే ఉన్నాడా? నెంబర్ 2, అరే ఇప్పుడు దాకా జైల్లో ఉన్నాను, మళ్ళీ తప్పు చేస్తే తీసుకెళ్ళి జైలు వేస్తారు, జైల్లో కూర్చుంటే చెప్పకూడే అని చెప్పేసి ఆ పనులన్నీ మానేసి మామిడికాయలు కోతకో, చేపలు పట్టుకోవడానికో, పొలం పనులకో సాధారణమైన పనులు చేసుకుంటూ జీవించాడా? నెంబర్ 3, నన్ను విడిపించింది యేసు ప్రభువారు, నన్ను కాపాడింది యేసు ప్రభువారు, ఆయన వల్ల నేను ఈరోజు బ్రతుకుతున్నా, లేకపోతే యేసు ప్రభు ఉన్న స్థానంలో నేను ఉండాల్సింది. ఆ స్థానం నాది కాదు, ఆ స్థానం ఆయనది కాదు, ఆ స్థానం నాది. INRI అనే బదులుగా బరబ్బా అని రాసేవాళ్ళు. ఆ ఇద్దరు దొంగలు నన్ను మధ్యలో పెట్టి వేలాడదీసేవాళ్ళు. నన్ను విడిపించింది, నన్ను గెలిపించింది, నాకు విముక్తినిచ్చింది, నాకు ఈ విడుదలనిచ్చింది యేసయ్యా, కాబట్టి నాకు ప్రాణభిక్ష పెట్టింది యేసయ్యా అని అనుకుని బయటికి వెళ్ళాక మార్పు చెంది పరివర్తన చెంది యేసయ్య ఇచ్చినటువంటి ఈ కానుకను సద్వినియోగం చేసుకుంటూ జీవితకాలం అంతా సాక్షిగా బ్రతికాడా? ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అంటారు? మూడోది. ఏదమ్మా? మూడవదండి. వెరీ గుడ్. విశ్వాసులమైనటువంటి మనము అందరం ఏకదాటిగా ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాము 3వ చాయిస్ అని. ఈరోజు నువ్వు నేను బరబ్బా స్థానంలో ఉన్న మనము ఈరోజు ఏ స్థానంలో ఏ స్థాయిలో మనం బ్రతుకుతున్నాం అనేది విశ్వాసులుగా మనం అందరూ కూడా నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు నిన్ను కూడా విడిపించాడు కదా, నిన్ను కూడా విడుదల చేశాడు కదా, నువ్వు కూడా యేసయ్య నామంలో విడుదల పొందుకున్నావు కదా. ఈరోజు మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? యేసు ప్రభు మన విముక్తి చేశాడు కాబట్టి మంచిగా బ్రతుకుతున్నామా, సాక్షులుగా ఉంటున్నామా, హృదయ పరివర్తన చెందుతున్నామా, లేకపోతే మళ్ళీ అదే తోవన్నట్టుగా మళ్ళీ తపస్కాలం అయిపోయిన తర్వాత ఫిలోమిరాజ్ ఫాదర్గా చెప్పినట్టుగా మళ్ళీ అదే దారిలో వెనక్కి వెళ్ళిపోతున్నామా? ఈరోజు విశ్వాసులుగా మనమందరం కూడా ఆలోచించేసి పిల్లల ఒక నిర్ణయాన్ని తీసుకుని జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. ఒక రచయిత బరబ్బా గురించి మాట్లాడుతూ ఒక చక్కని సాక్ష్యం చెప్పాడు. ఐ డోంట్ నో హౌ మచ్ యాక్యురేట్ ఇది ఎంత యాక్యురేటో నాకైతే తెలియదు, కానీ ఒక రచయిత చెప్తాడు, బరబ్బా బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్గా గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు చనిపోవడం చూసి కరుణామణి సినిమాలో మనం చూస్తాం కదా, యేసుని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఒక రచయిత రాస్తాడు, గుడ్ ఫ్రైడే రోజున యేసయ్య చనిపోయిన తర్వాత బరబ్బాలో తట్టుకోలేనంత దుఃఖం వచ్చేసిందంట. తట్టుకోలేనంత దుఃఖంతో బరబ్బా ఇట్లాంటి బ్రతకడం దేనికి అని అనుకుని యెరూషలేము పట్టణాన్ని వదిలేసి మనం ఈ 40 రోజులు ఎలా ఉన్నామో అలాగే బరబ్బా కూడా 40 రోజుల పాటు ఎవరికి చెప్పకుండా ఊరు వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. 40 రోజులు ప్రయాణం చేస్తానే ఉన్నాడంట, కాలినడకన వెళ్ళిపోతానే ఉన్నాడంట. ఈ 40 రోజుల బరబ్బా 1600 కిలోమీటర్లు నడిచాడట. 1600 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక పేద విధవరాలు వచ్చి బరబ్బా మొహం చూసి ఏమన్నా తిన్నావా నాన్న అని అడిగిందంట. మా ఇంటికి రా కొంచెం తీసుకెళ్తానని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళి బరబ్బాకి అన్నం పెట్టింది, నీళ్ళు ఇచ్చింది, బట్టలు ఇచ్చింది. బరబ్బా రోజు ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ తల్లికి భర్త లేడు, కానీ బరబ్బా వయసులో ఉన్న కొడుకున్నాడు, అదేవిధంగా ఇంకొక 3 కూతుళ్ళు ఉన్నారంట. బరబ్బా ఇంట్లోనే అన్నం తింటా
ఆ ఇంట్లోనే ఒక మెంబర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా బ్రతుకుతూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒక రోజున రోమ్ సైన్యం వాళ్ళు ఈ గ్రామానికి వచ్చారు. గ్రామానికి వచ్చి ఒక చాటింపు వేశారు. ఆ చాటింపు ఏంటంటే, ప్రతి ఇంట్లో నుంచి ఒక మగపిల్లోడు బయటికి రావాలి. చక్రవర్తి ప్రతి ఇంట్లో ఒక మగపిల్లోడిని బయటికి రమ్మంటున్నాడు. ఎందుకంటే ఈ మగపిల్లలందరూ కూడా రాగి గనుల్లో పనిచేయడానికి తీసుకెళ్తున్నాము. రాగి గనుల్లో పనిచేయడానికి ప్రతి ఇంటి నుంచి ఒక మగపిల్లోడు బయటికి రావాలని చాటింపేశారు. రాగి గనుల్లో పనిచేయటం అంటే ప్రాణాన్ని వదిలేసుకోవటం, మళ్ళీ వెనక్కి వచ్చేది ఉండదే. వెళితే నో టర్నింగ్ బ్యాక్. ప్రియమైన బిడ్డలారా, తెల్లారేసరికి అందరూ బయటికి రావాలని చెప్పారు. ఆ రోజు రాత్రి బరబ్బా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు, ఒక మత్తు పదార్థం తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లి కొడుక్కి ఆ మత్తు పదార్థం ఇచ్చేసి గాఢ నిద్రలోకి పంపించేసి వాడిని బట్టలో చుట్టేసి దాచేసి, ప్రియమైన బిడ్డలారా, బరబ్బా తెల్లారి ఆ ఇంటి గుమ్మంలో నిలబడ్డాడంట. ఆ ఇంటి గుమ్మంలో నిలబడితే సైన్యం వచ్చింది, ప్రతి ఒక్కరిని తీసుకెళ్తా ఉన్నారు. ఈ ఇంటి దగ్గరికి వచ్చేసరికి గుమ్మంలో బరబ్బా నిలబడి ఉన్నాడు. ఈ తల్లి చూసింది, ఆశ్చర్యపోయింది. వెళ్ళి బలవంతంగా బరబ్బా కాలు పట్టేసుకుని, ఏం చేస్తున్నావు నువ్వు అని ప్రియమైన బిడ్డలారా బరబ్బాని అడిగితే, బరబ్బా చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా, ఈ జీవితం, ఈ ప్రాణం యేసయ్య పెట్టిన భిక్ష. ఈరోజు నేను బ్రతుకున్నానంటే దానికి కారణం యేసయ్య. ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే దానికి కారణం యేసయ్య. ఈరోజు నేను ప్రాణంతో ఉన్నానంటే దానికి కారణం యేసయ్య. ఈరోజు నేను ఇంటి దగ్గర బ్రతుకుతున్నానంటే దానికి కారణం యేసయ్య. ఇది యేసయ్య పెట్టిన భిక్ష, నాది కాదు. ఇది యేసయ్య పెట్టిన భిక్ష. ఆయన పెట్టిన భిక్షకి అర్థం ఉండాలంటే నేను బయటికి వెళ్ళాలి. ఆయన పెట్టినటువంటి ఈ భిక్షకి, ఈ ప్రాణానికి ఒక అర్థం ఉండాలంటే నీ కొడుకు స్థానాన్ని నేను తీసుకోవాలి. ఎందుకంటే నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. నీ కొడుకు స్థానాన్ని ఏం చేయాలి? నేను తీసుకోవాలి. నీ కొడుకు స్థానంలో నేను వెళితేనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన పెట్టినటువంటి ఈ ప్రాణానికి అర్థం ఉంటుందని బరబ్బా ఈ మాట చెప్పి సైన్యంతో పాటు రాగి గనుల్లో పనిచేయడానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కే రాలా. రహస్యమైన విషయాలు, బైబిల్ నేర్పిస్తున్న పాఠాలు, అద్భుతమైన పాఠాలు విశ్వాసులుగా మనం నేర్చుకోవాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాణం ఆయన పెట్టినటువంటి భిక్ష, ఈ జీవితం ఆయన ఇచ్చినటువంటి భిక్ష. విశ్వాసమైనటువంటి మనము ప్రియమైన బిడ్డలారా అర్థవంతమైన జీవితాన్ని జీవించాలి. మార్పు చెందిన, హృదయ పరివర్తన చెందిన బరబ్బాలాగా. ఈరోజు ఈ మాటలు ఆలకించిన మనం కూడా దొంగోడులాగా పరిచయమైన బరబ్బా మారు మనస్సు పొందుకుని ఏ విధంగా క్రీస్తు ఇచ్చినటువంటి, క్రీస్తుకు సాక్షిగా లోకంలో జీవించాడో విశ్వాసులుగా మనం కూడా లోకంలో ఆ రకంగా జీవించడానికి ప్రయత్నము చేయాలి. అందరు నిలబడదామా? చివరి గీతాన్ని పాడుకుని ఈ యొక్క ప్రసంగాన్ని మనం ముగించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఎఫ్ మైనర్ కాదు, అందరు రెండు చేతులు జోడించుకుందామా? అందరు రెండు చేతులు జోడించుకొని భక్తితో, విశ్వాసంతో దివ్య ప్రసాద ప్రభు వైపు చూస్తూ, ప్రభువా ఈరోజు నీ సన్నిధిలో ఉన్న మా అందరిని కూడా దీవించి హృదయ పరివర్తనం చెంది ప్రభువా నీకు సాక్షిగా లోకంలో జీవించడానికి నాకు సహాయం చేయమని దేవునికి ప్రార్థించేద్దాం. విడుదల 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 విడుదల.
విడుదల 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 పాపము నుండి విడుదల శాపము నుండి విడుదల శాపము నుండి విడుదల పాపము నుండి విడుదల శాపము నుండి విడుదల విడుదల శాపము నుండి విడుదల యేసయ్య నామములో విడుదల నామములో విడుదల యేసయ్య నామములో విడుదల విడుదల యేసయ్య నామములో విడుదల యేసయ్య నామములో విడుదల యేసయ్య నామములో విడుదల దేవునికి వందనాలు. విడుదల 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 రోగము నుండి విడుదల రోదన నుండి విడుదల రోగము నుండి విడుదల రోగము నుండి విడుదల పాపము నుండి విడుదల శాపము నుండి విడుదల పాపము నుండి విడుదల శాపము నుండి విడుదల రోగము నుండి విడుదల రోదన నుండి విడుదల రోగము నుండి విడుదల రోగము నుండి విడుదల యేసయ్య రక్తములో విడుదల యేసయ్య రక్తములో విడుదల యేసయ్య రక్తములో విడుదల యేసయ్య రక్తములో విడుదల యేసయ్య నామములో విడుదల యేసయ్య నామములో విడుదల యేసయ్య రక్తములో విడుదల యేసయ్య రక్తములో విడుదల యేసయ్య వాక్యములో విడుదల యేసయ్య వాక్యములో విడుదల యేసయ్య వాక్యములో విడుదల యేసయ్య వాక్యములో విడుదల యేసయ్య నామములో విడుదల యేసయ్య నామములో విడుదల యేసయ్య నామములో విడుదల యేసయ్య నామములో విడుదల Praise the Lord. రెండు చేతులు జోడించుకుందామా. దయగల సర్వేశ్వర ప్రేమగల మా తండ్రి, మీరు మాతో ఉన్నారు, మీ మాటలు మాకు తెలియచేశారు. నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. మేము విన్నటువంటి ఈ సంగతులను మా మనసుల్లో పదిలపరుచుకుని నీకు సాక్షులుగా లోకంలో జీవించడానికి మాకు నీ సహాయం దయచేయమని నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.